అందరికీ నమస్కారం. ఇవాళ మీతో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. పలుకుబడి కలిగిన రాజకీయ ప్రముఖులు, కార్పొరేట్లు ఇలాంటి వాళ్ళు నేరాలకు పాల్పడినప్పుడు వాళ్లకు శిక్షలు పట్టడం అనేది మన దేశంలో అయితే చాలా అరుదు. రాజకీయ నాయకులకు శిక్షలు పడ్డాయి అంటే వాళ్ళు ఎక్కువ శాతం అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకులై ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళ కేసులు అయితే సంవత్సరాల తరబడి సాగుతూ ఉంటాయి తేలకుండా. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి, మనకు తెలిసిన కేసులు కూడా చాలా ఉన్నాయి. సో ఇలా జరగడం ఏంటంటే, ఇలా జరగడం వల్ల ప్రజలకి వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. రాజకీయ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ మీద, ఈ వ్యవస్థలన్నిటి మీద, ఈవెన్ మీడియా మీద కూడా నమ్మకం పోతుంది. ఎందుకంటే పలుకుబడి ఉన్నోడిదే రాజ్యం అయిపోతుంది. బలహీనుడికి న్యాయం జరిగే పరిస్థితి ఉండదు. బలహీనుడు ఎవరైనా తప్పు చేస్తే వెంటనే శిక్షలు పడతాయి. అంతవరకు సరే, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాల్సిందే. అదే న్యాయం బలవంతుడికి ఎందుకు ఉండదు? అదే శిక్షలు బలవంతులకు ఎందుకు పట్టలేదు అంటే, అది వ్యవస్థలో దిగజారుతున్న వ్యవస్థలకి అది నిదర్శనం అనుకోవాలి. ఇవాళ ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మీతో ఎందుకు చెప్పాలనిపించిందంటే, డేరా బాబా అనే ఆయన గురించి మీకు ఐడియా ఉందో లేదో కానీ, ఒక డేరా బాబా పేరుతో ఒక బాబా ఉన్నాడు ఉత్తరాది రాష్ట్రాల్లో. డేరా సచ్చా సౌదా అని ఒక ఆధ్యాత్మిక సంస్థ ఉండేది. ఆ సంస్థని హర్యానాలో సిర్సా అనే టౌన్లో 1948లో ఏర్పాటు చేశారు. దేశంలో చాలా ప్రాంతాల్లో ఈ సంస్థకు శాఖలు ఉన్నాయి. ఈ రాధాస్వామి సత్సంగం ఉంది కదా, రాధాస్వామి సత్సంగం నుంచి విడిపోయి ప్రత్యేకంగా వీళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు అప్పట్లో 1948లో. ప్రస్తుతం దీనికి అధిపతి గుర్మీత్ రామ్ రహీం సింగ్ అని ఆయన. ఈయనకి పశ్చిమ ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఈ ఫాలోయర్స్ ఎక్కువ మంది హిందూ, సిక్కు మతాలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళలో కూడా ఆ మతాల్లో కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు, వెనకబడిన వర్గాలకు చెందిన వాళ్ళు ఇతని ఫాలోయర్స్ ఉంటారు. ఇతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇతను మామూలుగానే ఆధ్యాత్మిక బోధనలతో పాటు చాలా కళల్లో నిష్ణాతుడు. ఇతను స్వయంగా నటించి, దర్శకత్వం వహించి సినిమాలు తీశాడు, హీరోగా నటించాడు, పాటలు పాడుతూ ఆల్బమ్స్ తయారు చేశాడు. ఈయన ఆశ్రమాలన్నీ ఒక గ్రామాలను తలపిస్తూ ఉంటాయి అన్నమాట. గ్రామాలు, టౌన్షిప్లు లాగా ఉంటాయి. అక్కడ అన్నీ దొరుకుతూ ఉంటాయి. అక్కడ ఎవరు బయట వాళ్ళు వెళ్ళటానికి ఉండదు, భక్తులు తప్పితే. తనకు తాను దేవుడుగా, దైవాంశ సంభూతుడిగా ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. ఇతని ఆశ్రమంలో మహిళలను బలవంతంగా నిర్బంధిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. మహిళల మీద దౌర్జన్యాలు, అత్యాచారాలు చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. పురుషులకు పురుషాంగాలు తొలగించడం జరిగినట్లు ఆరోపణలు వచ్చినాయి. భక్తులకు సంబంధించిన ఆస్తులు లాక్కున్నారన్న ఆరోపణలు వచ్చినాయి. చాలా కేసులు నమోదైన ఇతని మీద, కానీ నిలబడలేదు. కారణం ఏంటంటే, సాక్ష్యాలు చెప్పడానికి ఎవరు ముందుకు రాలా. దాని మూలంగా ఆ కేసులు నిలబడాల. ఇతను ఒక మాఫియా అని, ఇతనికి వ్యతిరేకంగా ఎవరైనా ముందుకెళ్తే వాళ్ళకి పుట్టగతులు ఉండవని చెప్తూ ఉంటారు. కానీ విచిత్రంగా ఇతనికి లక్షల మంది భక్తులు ఉంటారు. లక్షల మంది భక్తులు దేశంలో వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇతని ఆశ్రమాలకు వెళ్తూ ఉంటారు. 2002లో ఇతని అక్రమ కార్యకలాపాల మీద కథనాలు రాశాడని రంజిత్ సింగ్ అనే ఒక జర్నలిస్ట్ని హత్య చేశారు. ఈ జర్నలిస్ట్ హత్య కేసులో కింది కోర్టు ఇతన్ని దోషిగా తేలిస్తే పంజాబ్, హర్యానా హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. తన ఆశ్రమంలో ఇద్దరు శిష్యురాల మీద అత్యాచారానికి పాల్పడ్డాడన్న కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు ఇతన్ని దోషిగా తేల్చి మొత్తానికి ఇతను పాపం పండి 2017లో ఇతనికి సిబిఐ ప్రత్యేక కోర్టు 20 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. ఇక ఇక్కడి నుంచి ప్రహసనం మొదలైందండి. ఇప్పుడు నేను చెప్పబోయేదంతా, ఇప్పుడు చెప్పిందంతా ఉపోద్ఘాతం. ఇప్పుడు జరుగుతుంది చెప్తా. ఇతను హర్యానాలో రోహతక్ జైల్లో ఉన్నాడు. 2017 నుంచి ఇప్పటిదాకా ఈ 8 ఏళ్లలో 15 సార్లు పెరోల్ మీద జైలు నుంచి బయటకు వచ్చాయండి. ఎక్కువ సందర్భాల్లో ఎప్పుడు వచ్చాయంటే, ఈ హర్యానా, యూపీ, పంజాబ్, రాజస్థాన్ ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెరోల్ వచ్చింది ఇతనికి. 2024లో హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజుల ముందు 20 రోజులు పెరోల్ ఇచ్చారు ఇతనికి. అంతకు 2 ఏళ్ల ముందు 2022 ఫిబ్రవరిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు 2 వారాల ముందు పెరోల్ ఇచ్చారు ఇతనికి. లక్షల సంఖ్యలో ఉన్న ఇతని అనుచరులను ప్రభావితం చేసేందుకే పెరోళ్ళు ఇస్తున్నారన్న విమర్శలు వచ్చినాయి. ఒక సామాన్యుడికైతే ఇన్ని పెరోల్స్ ఇవ్వడం సాధ్యం అవుతుందా? ఎవరైనా ఆలోచించండి. సామాన్య వ్యక్తి ఎవరైనా జైలుకి వెళ్ళి నేరం చేసి పెరోల్ అడిగితే ఇస్తారా? అదొక గగనం అవుతుందన్నమాట. లేటెస్ట్గా ఇతనికి పోయిన ఆగస్టులో పెరోల్ మీద వచ్చాడు. ఇతను నెల రోజులు బయట ఉన్నాడు, ఆ తర్వాత లోపలికి వెళ్ళాడు. అంతకుముందు 2025 ఏప్రిల్లో, ఆగస్టుకు ముందు ఏప్రిల్లో, అంటే 4 నెలల ముందు 21 రోజులు పెరోల్ వచ్చింది. దానికి 3 నెలల ముందు 2025 జనవరిలో 30 రోజులు పెరోల్ ఇచ్చారు.
మొత్తం 2025 సంవత్సరంలో 12 నెలల్లో ఇతను 3 నెలలు పెరోల్ మీద బయట ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు 2026లో ఇంకో పెరోల్ ఇచ్చారు, 40 రోజులు ఇచ్చారు. అంటే ఈ 40 రోజులు బయట ఉంటాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం కూడా ఒకటి ఉంది. పెరోల్ కాలం కూడా శిక్షాకాలం కింద లెక్క కడతారు. అంటే ఇతను బయట ఉన్నా కూడా శిక్ష అనుభవిస్తున్నట్టే లెక్క. ఈ లెక్కన ఇతనికి 8 ఏళ్లలో 2 ఏళ్లకు పైగా పెరోల్ వచ్చింది. ఈ 2 ఏళ్ళు శిక్ష తప్పించుకున్నట్టే, బయట ఉన్నాడు, రికార్డులోనేమో శిక్షలో ఉన్నట్టే ఉంటుంది. ఈ పెరోల్ ఇవ్వడం అనేది హోంశాఖ పరిధిలో ఉంటుంది. మామూలుగా సిస్టమ్ ప్రకారం అయితే జైళ్ళ శాఖకు అప్లై చేసుకుంటారు, నాకు పెరోల్ ఇవ్వండి అని. వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అతను ఏ ప్రాంతంలో ఉంటాడో అక్కడ ఆ నేరానికి సంబంధించిన ప్రాంతం, అతను ఉండే ప్రాంతం, ఇవన్నీ అన్ని చోట్ల ఎంక్వైరీ చేసి ఇతను బయటికి రావడం మూలంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఒక ఎన్ఓసి లాంటిది ఇస్తే, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లాంటిది ఇస్తే దాని ప్రకారం పెరోల్ ఇవ్వాలి. అయితే ప్రభుత్వాల ఆశీస్సులు ఉన్నప్పుడు ఇవన్నీ పెద్ద పట్టింపు ఏం కాదు, అన్నీ అనుకూలంగానే వస్తాయి. ఒక సామాన్యుడికి అయితే రావట్లా. ఒక సామాన్యుడికి పెరోల్ లభిస్తే అదొక సంచలన వార్త అవుతుంది. పత్రికలు, మీడియాలో కూడా పలానా వాళ్ళకి పెరోల్ ఇచ్చారో, పలానా హత్య కేసు నిందితులకో లేదంటే పలానా అల్లర్ల కేసు నిందితులకో పెరోల్ వచ్చిందని చెప్పి హడావుడి చేస్తారు. కానీ ఇతనికి 15 సార్లు పెరోల్ వచ్చింది, కానీ పెద్ద హడావుడి ఉండదు మీడియాలో కూడా. పెరోల్ సమయంలో కొన్ని నిబంధనలు పాటించాలి, కానీ ఇతను పాటించడు. ఇతను బయటకు వచ్చిన తర్వాత వీడియో సందేశాలు ఇస్తుంటాడు, పాటలు రికార్డ్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటాడు. అయినా ఇతను పెరోల్ రద్దు చేయరు. అంటే నిబంధనలు ఉల్లంఘించినప్పుడు పెరోల్ రద్దు చేయాలి, మళ్ళీ ఇచ్చేటప్పుడు ఆలోచించాలి, కానీ అది చేయరు. పెరోల్ సమయంలో కోట్ల రూపాయల ప్రయాధనంతో ఇతనికి భారీ పోలీసు భద్రత కూడా సమకూరుస్తాయి ప్రభుత్వాలు. ఒక దోషికి ఇంత రక్షణ ఇవ్వటం ఏంటో అర్థం కాదు. ఈ దేశంలో చెప్పాలంటే ఇతను ఈ దేశంలో మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఖైదీ అనుకుంటా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆశీస్సులతోనే ఇతనికి ఇన్నిసార్లు పెరోల్ ఇస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇది నిజమే అని జరుగుతున్న ప్రహసనం రుజువు చేస్తూ ఉంది. చిన్న చిన్న విషయాలకు హడావుడి చేసే మీడియా సంస్థ కూడా దీని మీద హడావుడి చేయదు. ఈ దేశంలో వ్యవస్థలు ఎంతగా దుర్వినియోగం అవుతున్నాయో చెప్పడానికి వందల ఉదాహరణలో ఈ బాబాది ఒక ఉదాహరణ. Like, share and subscribe to Rajaniti channel.